పార్టీ వారి ఆధ్వర్యంలో పెద్దలు నల్ల శ్యామన్న నాయకత్వంలో దాదాపు గత సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం నాడు ఆ మహనీయుణ్ణి స్మరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. స్వాగతించవలసిన ఏదైతే అవసరం ఉన్నది. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు ముఖ్యులందరికీ, న్యాయవాదులకు, పాత్రికేయులకు మరియు వివిధ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే నామస్మరణ లేకపోతే ఈ దేశం ఏమైపోతుండేనో అనే పరిస్థితి ఉన్నది. మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు ఈరోజు అన్ని మత గ్రంథాలకు మూల విరాట్ లాంటిదే భారత రాజ్యాంగం. ఈరోజు ఏదైతే దేవునికి కూడా న్యాయం చేసింది భారత రాజ్యాంగం. అయోధ్య లాంటి అంత పెద్ద సమస్యను ఏదైతే ఖురాను, ఏదైతే బైబిల్, అట్లాగే రామాయణం, ఇలాంటి గ్రంథాలన్నిటి కూడా మూల విరాట్ భారత రాజ్యాంగం. అంటే ఆ భారత రాజ్యాంగంలో ఏదైతే సౌభ్రాతృత్వాన్ని, స్నేహభావాన్ని, ఈ దేశంలో జీవించే ప్రతి పౌరునికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించింది భారత రాజ్యాంగం. కేవలం మరి కొందరు మూర్ఖులు, కొందరి అవగాహన లేని పెదవులు ఈరోజు అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దయచేసి మనము ఏంటంటే ఆలోచించుకోవాలి. ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు దేశంలో జీవిస్తున్నామంటే ఆ మహనీయుడు కల్పించిన హక్కులు స్వేచ్ఛతోనే అనేది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరుడికి కూడా న్యాయం చేశాడు. తన జీవితాన్ని పణంగా పెట్టి, తన కుటుంబాన్ని పణంగా పెట్టి, తన వయస్సును అనేక అవకాశాలు వచ్చినా మరి వాటిని పక్కన పెట్టి ఈ దేశం కోసం, ఈ నిమ్న జాతుల వర్గాల కోసం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహనీయుడు, మహాపురుషుడు, నిజంగా దేవుడు. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది, ఈరోజు దేవుణ్ణి మనం చూడలేము, కానీ కళ్ళెదుట కనిపిస్తున్న దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మనం మర్చిపోకూడదు. ఈ కార్యక్రమం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారు దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న ఏదైతే ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మనము అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో మరి కార్యక్రమాలు నెలకొల్పిన అవసరం ఉన్నది. ఈ మహనీయుని స్మరిస్తేనే రేపు రాబోయే తరానికి మరి తెలుస్తుంది, ఓహో ఈ మహనీయుడు కొన్ని పాఠ్యాంశాలలో మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కానీ, మహనీయుని కానీ మరి ఏదైతే పక్కన పెట్టే పరిస్థితుల్లో కొందరు మనువాదులు ఏదైతే కుట్రపూరితమైన ఆలోచనలతో వ్యవహరిస్తుంది. కాబట్టి మరి ఇలాంటి స్మరణ కార్యక్రమాల ద్వారా మనము ఏదైతే రాబోయే తరానికి ఒక సందేశం ఇచ్చిన వారిని అవుతాము. ఆ మహనీయుణ్ణి జ్ఞప్తి చేస్తూ వారికి చైతన్య స్ఫూర్తిని రగిలించిన వారిని అవుతాం. కాబట్టి తప్పకుండా ఆ కోణంలో ప్రతి భారతీయుడు ఓన్లీ ఈ ఏదైతే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలకే కాదు, ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరుడికి మహనీయుడే. మనం అది గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడుంటే అక్కడ నా సంఘాలకు, అంబేద్కర్ వాదులకు, ఏదైతే అంబేద్కర్ అభిమానులకు మరి విగ్రహాలు ఉన్నాయో అక్కడ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి రూపొందించుకొని మరి ఏదైతే వారం, ఒక నెల ఇట్లా ఒక నిరంతరాయంగా ఆ మహనీయుని స్మరించుకునే కార్యక్రమం చేయాలని ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారికి, నల్ల శ్యామన్నకు, అట్లే అడ్వకేట్ లక్ష్మీనారాయణకు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. జిల్లా ఏదైతే కేంద్రంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మరి ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మరోసారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్. Great son of India, great son of India, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్. జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం ప్రభుత్వ
హిందూ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిగ్రీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 9:30 గంటలకు ప్రతి ఆదివారం నామస్మరణం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంటే అన్నగారిన కులాలకు కాదు, అందరికీ ఒక దేవుడు. ఆయన చేసిన సంస్కృతులే ఈరోజు భారత రాజ్యాంగం నడుస్తుంది. ఆయన మన కష్టాలను చూసి మనం పడుతున్న బాధలను చూసి చలించిపోయి అక్షరమనే ఆయుధాన్ని ఎంచుకొని ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఒక దిక్సూచిగా భారతదేశాన్ని నిలబడ్డాడు. ఇలా ఈరోజు మనం రోడ్డు మీద మాట్లాడుతున్నామంటే బాబాసాహెబ్ కల్పించిన హక్కులు. కాబట్టి ప్రతి ఆదివారం మనం ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రోగ్రాంలు దేశమంతా జరగాలని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు అయినటువంటి ప్రజా సంఘాల అధ్యక్షుడు మరి పేట భాస్కర్ అన్న, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, అంబేద్కరిస్టులందరికీ, పత్రికా విలేకరులకు, అడ్వకేట్లకు, ఉద్యోగస్తులకు, రిటైర్ ఉద్యోగస్తులకు మా జగిత్యాల జిల్లా పక్షాన అంబేద్కర్ నామస్మరణలో భాగంగా మీరు వచ్చినందుకు మీ అందరికీ జైలు జరుపుకుంటూ ఈరోజు వచ్చినటువంటి అన్న ప్రజా సంఘాల అధ్యక్షుడు పేట భాస్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడవలసిగా కోరుచున్నాం.